తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ పై సమీక్షలు చేసేందుకు సిద్దమవుతోంది తెలంగాణ ప్రభుత్వం. శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై రివ్యూ చేసేందుకు రెడీ అవుతోంది. గత ప్రభుత్వం చేసిన ఖర్చులెన్ని, ఈ ఏడాది ఎంత బడ్జెట్ ప్రతిపాదిస్తున్నారో పూర్తి వివరాలతో రావాలని ఆయా శాఖలను ఆదేశించింది సర్కార్. బడ్జెట్ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని శాఖల వారీగా బడ్జెట్లో నిధులను కేటాయించనుంది ప్రభుత్వం. రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేందుకు శాఖల వారీగా ప్రతిపాదనలతో రావాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. ఈ నెల 18 నుంచి ఆయా శాఖల ఉన్నతాధికారులతో బడ్జెట్ పై కసరత్తు చేయనుంది ఆర్థిక శాఖ. 2014లో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి 2023 వరకు గత ప్రభుత్వం ఏ శాఖలకు ఎంత మేరకు నిధులు కేటాయించింది, కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేశాయా లేదా అన్న అంశాలను స్పష్టంగా తెలియజేసేలా బడ్జెట్ రూపకల్పన ఉండాలి అంటూ అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. అదేవిధంగా కొత్త బడ్జెట్ రూపకల్పన శాఖల వారీగా ప్రిపేర్ చేయడంతో పాటు 6 గ్యారంటీలను పరిగణలోకి తీసుకుని నిధుల కేటాయింపు ఉండేలా సిద్దం చేయాలని ఆదేశించింది. అయితే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ను అనుసరిస్తూనే రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర బడ్జెట్లను తయారు చేసుకుంటాయి. అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడితే తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి 6 గ్యారంటీల అమలుకు చిక్కులు ఏర్పడే ప్రమాదం ఉంది అన్న చర్చ జరుగుతోంది. అందుకే పూర్తి స్థాయి బడ్జెట్ కే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు బడ్జెట్ ప్రతిపాదనలపై వరుస రివ్యూలు చేసే అవకాశం ఉంది. ఇక రేపు అగ్రికల్చర్, మార్కెటింగ్, సహకార శాఖ, రెవెన్యూ, సమాచార శాఖలపై రివ్యూ జరగనుంది. ఎల్లుండి పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖలపై సమీక్షలు జరపనున్నారు. ఈ నెల 20వ తేదీన రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ, ఐటీ, పరిశ్రమల శాఖల ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్షించనున్నారు. ఇక ఈ నెల 22వ తేదీన నీటిపారుదల శాఖ, అటవీ, దేవాదాయ శాఖలపై సమీక్షలు చేయనున్నారు. అటు 23వ తేదీన రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ, ఎక్సైజ్, పర్యాటక శాఖల సమీక్ష జరపనున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలకు సంబంధించిన సమావేశాలు ఈ నెల 24, 25, 27 తేదీల్లో జరగనున్నాయి. 3 రోజుల్లో రోజుకు 4 చొప్పున శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను సమీక్షిస్తారు. ఇక కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపైనే ఉంది. దీనికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉన్నతాధికారులు బడ్జెట్ రూపకల్పన చేయాలని ప్రభుత్వం సూచించింది. గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాల పేరుతో వేల కోట్ల రూపాయలు వాటికి వెచ్చించారు. ఇప్పుడు అలా కాకుండా 6 గ్యారంటీలకు నిధులు అడ్జస్ట్ చేయాలని మంత్రులు చెబుతున్నారు. అయితే రైతు భరోసా, మహాలక్ష్మి, గృహజ్యోతి, చేయూత, ఇంద్రమ్మ ఇండ్లు, యువ వికాసం పథకాల కోసం సుమారు 90,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఇవే కాకుండా మిగతా పథకాల అమలు, శాఖలకు నిధుల కేటాయింపు కూడా అదనంగా చేయనున్నారు. అయితే బడ్జెట్ ప్రతిపాదనలు ఏ రకంగా ఉండాలో ఆర్థిక శాఖ నుంచి అన్ని శాఖలకు దాదాపు 50 పేజీలకు పైగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పంపినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రతిపాదనలతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాలను పంపాలని సూచించారు. బడ్జెట్ ప్రతిపాదనలు పంపే క్రమంలో వాస్తవిక అంచనాలు ఉండాలే తప్ప గొప్పలకు పోయి భారీ అంచనాలను పంపొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సమాచారం. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఖర్చును తగ్గించి అన్ని విభాగాల ఖర్చులను ఒక్క శాఖ కిందనే పంపాలని స్పష్టం చేశారు.